ఇంత పెద్ద సినిమా తీసిన తర్వాత నెక్స్ట్ సినిమా మీ నుంచి ఇంతకంటే పెద్దది ఆశిస్తారా, లేదా మీరు ఇంకా వేరే ట్రాక్లోకి వెళ్తారా? అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవడం అనుకుంటున్నాను. ఒక 2-3 నెలల్లో ఏదైనా హాలిడేకి వెళ్ళిపోయి ఏమి బుర్రలోంచి అంతా మైండ్లోంచి అంతా తీసేసి అని అనుకుంటున్నాను అండి. బట్ ఎలాంటి సినిమాలో తీస్తానో తెలియదు కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం ఆ చివరి కూర్చున్నాడు ఒక ఆయన, కమల్ కన్నన్ అని చెప్పి, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. ఆయనతో పని లేకుండా, విజువల్ ఎఫెక్ట్స్తో పని లేకుండా ఒక సినిమా తీయాలని అనుకుంటున్నాను అండి. 6 years నుంచి రాజమౌళి అదే మాట చెప్తాను, విఎఫ్ఎక్స్ లేకుండా తీస్తాను, విఎఫ్ఎక్స్ లేకుండా అనేది పెరుగుతాను తప్ప తగ్గట్లేదండి. అంత గొప్పగా రావడానికి కష్టపడ్డారని. యాక్చువల్గా సినిమానే కాదండి, ఎవరైనా ఒక మనిషి అయినా, ఒక సినిమా అయినా, ఒక ఈవెంట్ అయినా చాలా ఒక శిఖరం స్థాయికి వెళ్ళాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోద్బలం ఉంటే తప్ప, అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి. బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం, యాక్టర్లు, టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా, నా కెరియర్లో ఇది మల్లిరారుగా నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్. అండ్ మా టీం నుంచే కాకుండా ప్రతి చోట పర్టికులర్లీ మీడియాలో వచ్చిన సపోర్ట్ కానీ, అంటే మీడియా అనేవాళ్ళు రకరకాలుగా రాస్తారండి. కోపం ఉంటే కోపం ఉన్నట్టు రాస్తారు, చెడుగా ఉంటే చెడుగా రాస్తారు. మా మీద ఎక్కడన్నా చెడుగా రాసి ఉండొచ్చేమో కానీ బాహుబలి అనే సినిమాని మాత్రం ఎక్కడో తగ్గించకుండా ఎప్పుడూ ఒక ఒక స్థాయిలో, ఎక్కడో శిఖరం స్థాయిలో నిలబెట్టారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ బాహుబలి అంత గొప్పగా రావడానికి. సో అన్ని ఎఫర్ట్స్ అన్నీ ఇండస్ట్రీలో కానీ, బయట కానీ, మీడియాలో కానీ, మా టీంలో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా, ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం, ఆ దీవెనలో ఉండబట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.